మస్తుకున్నారమ్మా, మంచిగా ఉన్నారు. ఏ ఊరు వెళ్తుర్రవ్వా? మేము పసుమాలకు పాష్మాల పోవాలా? రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎందుకమ్మా మంచిగా లేదా? ఫ్రీ బస్ పెట్టిండు కదా అన్న, బస్సులు ఫ్రీగా పెట్టిండు మంచిగా. మరి బస్సులో పోతుండ్రు వస్తురు, మరి ఎట్లా మంచిగా లేదంటారమ్మా? ఇక పోతున్నాం వస్తున్నాం. పింఛన్ వస్తుందమ్మా నీకు? నాకు రాదు బిడ్డ. అవునా, తాతకి వస్తుందా? అసలు ఎంత వస్తుందమ్మా? 2000. 2000 వస్తుందా? 4000 వేస్తానని 2000. ఓకే. మరి గ్యాస్ ఫ్రీ వస్తుందా? డబ్బులు పడుతున్నాయా గ్యాస్ పైసలు? పడుతున్నాయో ఏమాయి. అవునా? ఆడికి పోయి చూసినోడు లేడు, చేసినోడు లేడు. ఏమో మరి. ఏం పని చేస్తావా నువ్వు? నేనా ఇంటికనే ఉంటా బిడ్డ. కాలు నడవరాక శాతగాక ఆడికి వెళ్ళి ఇప్పుడు 3 తిప్పలు 3 తన 4 తన కూర్చుని పెట్టుకుంటూ వచ్చిన. బస్సు లేవేం లేవు ఇక్కడ తరగబడి, ఆటో లేవు, బస్సులు లేవు, ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు ఏమొస్తాయో ఏమో, ఇక బస్సులే బంద్. ఈ ఆటో వాళ్ళల్లో పోవాలి. కరెంట్ బిల్లు మాపి వచ్చిందమ్మా? జీరో బిల్లు వచ్చిందా? మరి బతుకమ్మ చీరలు 2 ఇచ్చినా 1 ఇచ్చినా? మాకు ఒక్కటి ఇయ్యలే, చీరలే ఇయ్యలే. అమ్మా, నీ పేరేంటవ్వా? నా పేరు శిల్ప. శిల్ప. అక్క ఏం చేస్తుంటావు అక్క? నేనా ఎక్కడికైనా పోతా మనకి పని చేయవా? కూలి పని చేస్తుడా అక్క? కూలి పని. కూలి పని చేస్తాను. మరి బతుకమ్మ చీరలు ఇయ్యలేరు అక్క? ఈసారి ఇయ్యలే కదా. ఈసారి ఇలా. మరి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టింది కదా, ఎట్లా అనిపిస్తుంది అక్క? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? అట్లా పోవడం రావడం, ఇప్పుడు ఖర్చు కొన్ని డబ్బులు అయితే కొన్ని అయితే మిగులుతున్నాయి కదా. అదే మరి. ఇంకా కరెంట్ బిల్ వస్తుందా అక్క? వస్తుంది. జీరో బిల్ వస్తుందా? జీరో బిల్ వస్తుంది. జీరో బిల్ వస్తుంది. గ్యాస్ పైసలు పడుతున్నాయా? పడుతుండొచ్చు, అంటే ఈ బ్యాంక్ కార్డ్ పోయి చూసుకోవాలి కదా. మరి కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపించిందా, మన రేవంత్ సర్కార్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా అక్క? ఇప్పుడు ఇద్దరు అంత, ఇక ఆయన అంత చేసి నేను అంత చేస్తుండే, ఇంకెవరిని అంటాం? ఆయన అంత చేసి నేను అంత చేస్తుండే. ఓకే, ఇప్పుడైతే మంచి అనిపిస్తుంది కదా మన రేవంత్ సర్కార్. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క.